తుంగభద్ర రాజోలీబండ డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్టులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవగా తుంగభద్ర ప్రాజెక్టుపై ఇరిగేషన్ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నీటి వాటా అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా దాదాపు 16 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా 5-6 టీఎంసీలకు మించి రావడం లేదన్నారు. నీటి వాటాలను తెలంగాణ, ఏపీ, కర్ణాటక సమర్థవంతంగా వినియోగించుకోవడానికి కేంద్ర జలసంఘం సారథ్యంలో తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలన్నారు రేవంత్ రెడ్డి. ఇక ఆర్డీఎస్ ఆనకట్ట ప్రమాదకరంగా మారిందని, అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. రాజోలీబండ డైవర్షన్ కెనాల్ ఆధునీకరణకు ఇప్పటికే తమ ప్రభుత్వం 59 కోట్లు డిపాజిట్ చేసిందని చెప్పారు. మరోవైపు గురువారం ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు సమావేశం కానున్నారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా మునిరాబాద్ దగ్గర తుంగభద్ర డ్యాంకు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి 3 రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో నిలిచిపోయిన ప్యాకేజీ 1-2 పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేయనున్నట్లుగా చెప్పారు రేవంత్ రెడ్డి. కమిటీ సిఫారసు చేసిన ఆర్డీఎస్ దగ్గర పూడిక తీయడం లేదని ఆరోపించారు. పూడికతెత్తుతో పాటు 2004లో నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలను అమలు చేయాలని, కేంద్రానికి వినతిపత్రం అందించాలని అధికారులను ఆదేశించారు. తుమ్మిళ్ల నుంచి నీటిని వినియోగించుకునేందుకు మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెపాసిటీని పెంచాలన్నారు.